హాయ్ వర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ సూర్యదేవ లత గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్తే. మేడం, చంద్రబాబు గారు 31 మందిని చంపిన హంతకుడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం చూస్తున్నాం. అంటే 1వ తారీఖున పెన్షన్ ఇస్తుంటే చంద్రబాబు గారు ఓర్వలేకపోయారు, అందుకే దాన్ని ఆపించే ప్రయత్నం చేశారు. దానివల్ల ఇప్పుడు చాలా మంది ఎండల్లో తిరిగి చనిపోవడం చూస్తున్నాం. 2 రోజుల్లోనే 31 మంది చనిపోయారు. దీనికి కారణం చంద్రబాబు గారు అని అంటున్నారు. మరి మీ ఒపీనియన్ మేడం ఆయన చేసిన వ్యాఖ్యలపైన? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి శవ రాజకీయాలకు చేసి అలవాటు పడిపోయాడు కాబట్టి ఇలాంటి ఇప్పుడు ఈరోజు ఎవరినైతే అవ్వాతాతలు అని చెప్తూ మంచి మాటలు చెప్పి ఇచ్చేసాడో ఆ అవ్వాతాతలు చనిపోవటానికి కారణమైన వ్యక్తి కూడా జగన్మోహన్ రెడ్డి అనేది మనకు స్పష్టంగానే కనపడుతుంది కదా. నువ్వు 1వ తారీఖు ఇవ్వాల్సిన పెన్షన్ నువ్వు ఎందుకు ఈరోజు 3వ తారీఖు అసలు నీ అకౌంట్లో డబ్బులు కూడా లేవు, నువ్వు సచివాలయాలకి డబ్బులు పంపలేదు, పంపకనే నువ్వు ఎలాగా డబ్బులు ఇస్తున్నారు వెళ్ళండి అని వాలంటీర్లతో ఎలా కబురు చేయించావు? వాళ్ళు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అక్కడ పడిగాపులు కాయటం, ఫుడ్ నీళ్లు ఏమీ లేకుండా అక్కడ ఉండటం ఈ ఎండలలో. సో ఎంత ఇబ్బంది అవుతుంది. ఈసీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ తీసుకున్న డెసిషన్, నువ్వు కోర్టుకు కూడా వెళ్ళావు కదా, కోర్టు కూడా అక్కడ ఏం చెప్పింది? సో నడవలేని స్థితిలో ఉన్న వాళ్ళకి మీరు తీసుకెళ్ళి గవర్నమెంట్ ఉన్నారు కాబట్టి, ఎంప్లాయీస్ ఉన్నారు కాబట్టి వాళ్ళ తరపున మీరు ఇవ్వచ్చు అని చెప్తుంది కదా. సో అలా ఇవ్వకపోగా నువ్వు ఖజానాలోనే డబ్బులు లేనప్పుడు ఒక సచివాలయానికి 14 లక్షలు డబ్బులు ఇవ్వాల్సింది ఉంటే అక్కడ 6,000 అకౌంట్లో పడ్డదంట. ఎవరికి ఇస్తారు? అవ్వాతాతల్ని ఎవరు చంపుతున్నారు? జగన్మోహన్ రెడ్డి కదా. ఏదైతే పెన్షన్ కోసం వాళ్ళు పడిగాపులు కాసి ఆఖరికి ఆ పెన్షన్ డబ్బులు కూడా నువ్వు అకౌంట్లో లేకుండా చేసి ఇప్పుడు 15,000 కోట్లని ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ వర్క్ చేసిన వాళ్ళని, ఇంకా వాళ్ళ కాంట్రాక్ట్ వర్క్ కంప్లీట్ కూడా అవ్వలే, బిల్లు ఇంకా కంప్లీట్ కూడా అవ్వని వాళ్ళది కూడా సో బిల్లులు పే చేసేసాడు. సో వాళ్ళకి ఇప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు, అయినా వాళ్ళకి ఇచ్చేసేసాడు. అంటే వాళ్ళకందరికీ 15 రోజుల్లో క్లియర్ చేశాడు 15,000 కోట్లు. అలాంటిది అవాతాతలకు వచ్చేటప్పటికి పెన్షన్కి నువ్వు డబ్బులు ముందే ఎందుకు ఉంచలేదు? 1,800 కోట్లే అవుతుంది వాళ్ళకి. సో 2 నెలలకి నువ్వు పెట్టి ఉంచి ఎలక్షన్కి వెళ్ళొచ్చు కదా. నారా చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఏ రోజు ఇది ఆగలేదే. ఆయన 2 నెలలకి ప్రిపేర్గా ఉంచి ఎలక్షన్కి వచ్చారు కదా. నువ్వు ఎందుకు 350 కోట్లు ఖజానాలో ఉంచి మిగతావంతా ఎక్కడి నుంచి నడుపుదామని? సో ఇప్పుడు అదే ఖజానాలో డబ్బులు లేక అది చంద్రబాబు నాయుడు గారి మీద నెట్టి ఇప్పుడు ఇదంతా పెండింగ్ పెట్టించేసి వాలంటీర్లని ఇవ్వనివ్వట్లేదు కాబట్టి వాళ్ళు చనిపోయారు అనేది ఒకటి తీసుకురావడానికి చేస్తున్న ప్రయత్నం అనేది ఖచ్చితంగా మనకు కనబడుతుంది. నువ్వు చెయ్యాలనుకున్న వాడివైతే అంగన్వాడీ వాళ్ళు ఉన్నారు, ఎలక్ట్రిసిటీ బిల్ ఎవరైతే రీడింగ్ తీసుకుంటుంటారు కదా వాళ్ళు ఉన్నారు, ఇంటింటికి రీడింగ్కి వాళ్ళు వెళ్ళి 2 రోజుల్లో మొత్తం ఒక ఊరినంత పెద్ద 500 కడపున్నా కూడా వాళ్ళు తీసేసుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఇంకా గ్రామ సచివాలయం సిబ్బంది ఉంటున్నారు. ఇంతమంది ఉన్నప్పుడు ఇంకా ఎంఆర్ఓలు వీళ్ళందరూ ఉన్నారు కదా, మండల ఆఫీసులు ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఎందుకు ఇవ్వలేకపోయావు? సో నీ వైఫల్యాన్ని పెట్టుకొని ఎందుకు అపోజిషన్ పార్టీ మీద రుద్దటం? నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అయినప్పుడు, ఆయన ఆపద్ధర్మ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఏ రోజు కూడా వాళ్ళకి పెన్షన్స్ ఆపలేదే. ఆయన ఇస్తానన్న పెన్షన్ ఖచ్చితంగా ఇచ్చారు. సో రేపు పొద్దున ఆయన గెలిచిన తర్వాత కూడా 4,000 చేస్తానంటున్నారు, ఖచ్చితంగా 4,000 ఇస్తారు. ఇప్పుడు పెన్షన్ ఇవ్వడానికి డబ్బులు లేవు కాబట్టి ఒకవేళ ఆయన ఇవ్వలేకపోయినా నారా చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే, నేను గెలిచిన తర్వాత 3 నెలలు కలిపి నేను ఒకసారి ఇస్తానని కూడా అంటున్నారు. అంటే ఏదైనా నెపం చంపేసేదానికైనా చంపటానికి ప్రిపేర్ అయిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే సొంత బాబాయిని చంపినాడు, సొంతంగా కత్తితో పొడిపించుకున్నవాడు, కోడికత్తి డ్రామా ఆడినవాడు, వేరే వాళ్ళ ప్రాణాలు ఇంకెంత తృణప్రాణంగా తీసేస్తాడు. సో ఇప్పుడు ఎంతమంది వృద్ధులు చనిపోతే అంత కౌంటింగ్ వేసుకుంటూ పైచాచిక ఆనందం పొందుతూ వాళ్ళ మూలాన లబ్ధి పొందాలని చూస్తున్నాడు. సో వాళ్ళకి 3,000 అనేది ఇంపార్టెంట్ కదా, వృద్ధులకి ఎలాగో 3,000 అనేది ఇంపార్టెంట్. సో నువ్వు అంత ప్రాణంగా వృద్ధుల్ని నువ్వు అంత ప్రేమించేవాడివి, అంత ఇది చేసేవాడివి అయితే అన్నా క్యాంటీన్ ఎందుకు మూసేస్తావు? ఆ వృద్ధులు అదే 5 రూపాయలు పెట్టి తింటా ఉన్నారు కదా, ఆ రోజు నువ్వు ఎందుకు అవి మూసేసావు? నువ్వు వాళ్ళకి 5 రూపాయలు అంటే ఒక రోజుకు 15 రూపాయలతో వాళ్ళకి భోజనం అయిపోయేది, టిఫిన్తో సహా మొత్తం కూడా.
సో నెలకింత 450 రూపాయలు అయిపోయి ఖర్చులకి సరిపోయేది. 400 to 500 లోపలే వాళ్ళ ఖర్చులు, ఆ భోజనం ఖర్చు గడిచిపోయేది. ఇంకా 2,500 ఉండేది వాళ్ళకి చేతిలో. సో నువ్వు అలాంటివన్నీ ముయించేసి ఈ రోజేదో నువ్వు ముసలి కన్నీరు గారిస్తే ఎవరికి తెలియదు అనుకుంటున్నావు? నువ్వు చేసిన శవరాజకీయాలు లాంటి డ్రామాలే వాళ్ళని మంచాల్లో పడుకొని పెట్టేసి నలుగురు వాళ్ళ బతుకున్నప్పుడే పాడిగట్టేసినట్టు మంచాల్లో మోసుకు తీసుకెళ్తున్నావు. అసలు ఎంత దారుణమైన విషయం. ఎందుకు ఉన్నారుగా అధికారులు. సో నా ఎంప్లాయీస్ ఉన్నారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పించచ్చు కదా. సో ఏమీ లేదు, వాళ్ళని ఇబ్బంది పెట్టాలి, వాళ్ళని క్షోభకు గురి చేయాలి. సో అప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికే తీసుకొచ్చాడు. సో మనం ఈరోజు ఇబ్బంది పడుతున్నాం అనేది ఒక రాంగ్ పోర్ట్రే చేయడానికి చూస్తున్న ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి అనేది. అదే ఎందుకు తెలుసుకోలేరు? ప్రజలకు తెలియదా? అన్నా క్యాంటీన్లో భోంచేస్తా ఉన్న ప్రజలకు తెలియదా? 5 రూపాయల భోజనాన్ని తీసేసిన దుర్మార్గుడు ఇలాంటి వాడికి మనం ఓటేయాలని. రోడ్లు సరిగా లేవు, ఆ గుంతలు రోడ్లలో తిరుగుతున్నారు, వాళ్ళకి తెలియదా? రోజు వెహికల్లలో అదే రోడ్లో తిరిగే వాళ్ళకి తెలియదా ఇలాంటి దుర్మార్గుడు మూలన రోడ్లు ఈ రకంగా ఏడ్చేయని? యువతకు తెలియదా ఉద్యోగాలు లేవు అనేది? పిల్లల తల్లిదండ్రులకు తెలుసు కదా, పిల్లలు డ్రగ్స్ తీసుకుంటున్నారు, గంజాయి మత్తుకు ఇదయ్యారు అనేది పిల్లల తల్లిదండ్రులకు తెలుసు కదా. ఇలా చూస్తే ప్రతి చోట కూడా అతని వైఫల్యాలు ఖచ్చితంగా కనపడుతూనే ఉన్నాయి. కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి ఇట్లాంటి జిముకులు, ఇట్లాంటి డ్రామాలు ఎన్ని చేసినా కూడా అసలు ప్రజలకు అన్నీ తెలుసు. కాబట్టి ఆయనకి తగిన బుద్ధి చెప్తారని అనిపిస్తుంది. ఓకే, అంటే మేడం ఏదైతే ఈ పెన్షన్లు నిలిచిపోయే ఇష్యూ ఉందో దీన్ని బాగా క్యాష్ చేసుకోవడానికి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తుంది. సో ఈ మొత్తం కూడా చంద్రబాబు నాయుడు గారు నెట్టేసి డ్యామేజ్ చేయాలని ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి ఆ డ్యామేజ్ చంద్రబాబు గారికి తగులుతుంది అంటారు మేడం? తగులుతుంది అనటానికి లేదులేమ్మా. ఎందుకంటే ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు గెలిచిన వెంటనే 4,000 ఇస్తానన్నారు. సో రేపు పొద్దున ఈ 3 నెలలు ఒకవేళ ఇతను ఇవ్వలేకపోతే ఆ డబ్బులు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్నారు. సో నారా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వద్దని అనట్లేదు కదా, పెన్షన్ ఇవ్వండి. కానీ మన సిబ్బంది ఉన్నారు కదా, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు కదా, వాళ్ళతో ఇప్పించండి అని చెప్తున్నారు. నడవలేని వాళ్ళకందరికీ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వండి అని చెప్తున్నారు కదా. సో ఆయన ఏదో వద్దన్నట్టు వీళ్ళు రాంగ్ పోర్ట్రే చేస్తా. సో ఏదేమైనా కూడా ఇదంతా అపోజిషన్ పార్టీ మీద నెట్టడానికి చేస్తున్న ప్రయత్నం. ఆడ సచివాలయానికి వెళ్తే కూడా 3వ తారీఖు నుంచే కాపలా కాస్తున్నారు అక్కడ. సో అక్కడ డబ్బులు లేవు, అక్కడ వెళ్ళి అడిగితే డబ్బులు రాలేదంటున్నారు. కానీ అవి తెలియట్లేదు కదా. సాక్షిలోనే చెప్పాడు 3వ తారీఖు తర్వాతే మేము డబ్బులు పంపిణీ చేస్తామన్నాడు. నువ్వు సాక్షి పేపర్లోనే ఎందుకు ఇచ్చావు? ఈరోజు మళ్ళీ ఎందుకు అంటున్నావు? 1వ తారీఖుకే నేను డబ్బులు ఇచ్చేసేవాడిని, చంద్రబాబు నాయుడు గారు అడ్డం పడ్డారు అన్నట్టు మాట్లాడుతున్నావు కదా. అయితే నీ పేపర్లో ఎందుకు 3వ తారీఖు తర్వాతే ఇస్తాము అని చెప్పి ఎందుకు ప్రకటించావు? అంటే నీ పేపర్లో నువ్వు చదవటం తెలియలేదా, నువ్వు చదవలేదా? సో ఏది ఏమైనా కూడా ఆయన శవ రాజకీయాలకు అలవాటు పడ్డ వ్యక్తి. ఈ లోపల ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈ 10 రోజుల టైంలోనే మనకు ఈ అవాతాతల ఫెన్షన్ అని చెప్పాడు, దీనిలో ప్రాబ్లమ్స్ క్రియేట్ చేశాడు. అంతమంది చచ్చిపోవటానికి అతడే దుర్మార్గమైన ఆలోచన. అలాంటి వృద్ధుల్ని వాళ్ళ బాధలని వాళ్ళకి ఖచ్చితంగా అది ఎవరికైనా సరే కానీ అంత పెద్ద వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి దీనికంతా సమాధానం చెప్పే రోజైతే దగ్గరలోనే ఉంది. ఓకే, అంటే మేడం ఒకవేళ వ్యాలంటీర్లే ఈ పెన్షన్లు మనకి ఇప్పుడు ఇచ్చుంటే అది టీడీపీ పార్టీ పైన ఏమన్నా ఎఫెక్ట్ చూపించే ఛాన్సెస్ ఏమన్నా కనిపించేది మేడం? ఎఫెక్ట్ ఏమీ చూపించదమ్మా. ఎందుకంటే అతను ఏం చెప్పాడు మాట్లాడేటప్పుడు, ఫస్ట్ ఎలక్షన్ బిఫోర్ నేను గెలిచిన వెంటనే 3,000 ఇస్తానన్నాడు. తెలుగుదేశం ఇస్తానంది, ఆయన 3,000 ఇస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి. సరే ఒక్క ఛాన్స్ అని నమ్మారు, మాకు 3,000 వస్తుంది కదా అనుకున్నారు. కానీ గెలిచిన తర్వాత ఏమన్నారు? దశల వారీగా పెంచుతాను అని అన్నాడు. సరే నువ్వు దశల వారీగా పెంచడానికైనా 250 రూపాయలు ఒక సంవత్సరం పెంచాడు, ఇంకో సంవత్సరానికి 500 పెంచాడు, ఇంకో సంవత్సరానికి 750, తర్వాత 3,000 ఇలా చేసి అంటే ఇంకో 1,000 రూపాయలు పెంచినట్టు. అంటే అంటే ఫస్ట్ సంవత్సరం 750 రూపాయలు మిగిలిందిగా. ఒకళ్ళ మీద ఎంత మిగిలింది? 2వ సంవత్సరం 500 మిగిలిందిగా, 3వ సంవత్సరం 250 మిగిలిందిగా. అంటే వాళ్ళకి ఇస్తానన్న డబ్బు కూడా అతనే కాజేయటం, అతనే వాడుకోవటం, ఇవన్నీ జరిగిందంటే ప్రజలకు తెలుసు కదా. ఎందుకంటే వాళ్ళే డబ్బులు తీసుకున్నారు. వాళ్ళు ఈ 1,000 రూపాయలు చేయటానికి 5 ఏళ్ళు పట్టింది.
రేపు పొద్దున ఇతను వచ్చాక ఏం పెంచుతాడు? చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్నారు కదా 4,000. సో ఆయనే ఫస్ట్ ఇది ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ. ఏదైతే పెన్షన్ అనేది ప్రవేశపెట్టింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ గారి టైం నుంచి ప్రవేశపెట్టింది ఇది. సో అది 2,000 చేసింది కూడా చంద్రబాబు నాయుడు గారే. అలాంటప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాట నమ్మాల్సిన అవసరం ఏముంటుంది? వాళ్ళు ఇంకా ఏం చెప్పారు, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు. అదే భారతి గారు ఊరూరు తిరిగినప్పుడు అదే చెప్పింది, అమ్మ జగనన్న మీ అక్క చెల్లెళ్ళ బాధలు చూడలేక మీకు అందరికీ 45 సంవత్సరాలకే పెన్షన్ ఇవ్వటానికి జగనన్న ఒప్పుకున్నారు, జగనన్న ఇస్తున్నారు అని చెప్పి అన్నారు. ఎక్కడిచ్చారు? ఇవ్వలేదు కదా. అదేలాగానే ఏది వాళ్ళకి 5 ఏళ్లలో ఏది మర్చిపోలేరు కదా.